ప్రియమైన స్నేహితులకు నమస్కారం. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ అభిమానం హద్దు దాటితే. కథ రచించిన వారు సూర్యనేత్ర, వినిపిస్తున్నది వెలగా పద్మావతి. అభిమానం హద్దు దాటితే కథ విందామా మరి? ఇంట్లో ఎవరూ లేరా? బయట నిలబడి గట్టిగా పిలిచాడతను. అక్కడ అమ్మలేదా? లోపల నుంచి తీయటి స్వరం వినిపించింది. ఇక్కడెవరూ లేరే, లోపల నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ప్రశ్నించాడతను. స్నానం చేస్తున్నా, మళ్ళీ సమాధానమిచ్చింది తీయని గొంతు. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె నగ్న సౌందర్యాన్ని, యవ్వనం పొంగుల్ని కళ్ళ ముందు ఊహించుకున్నాడతను. ఆగలేక పిల్లిలా లోనికెళ్ళి బాత్రూమ్ డోర్ దగ్గర వంగి నిలబడి, సౌత్ ఢిల్లీలో రింగ్ రోడ్డు ప్రాంతం. నైట్ షిఫ్ట్ కార్మికులు ఫ్యాక్టరీ నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఫ్యాక్టరీకి వెళుతూ తమకు ఎదురుపడిన డే షిఫ్ట్ కార్మిక మిత్రుల్ని నవ్వుతూ పలకరిస్తున్నారు. అలా వెళుతున్న ఓ కార్మికుడి కళ్ళు హఠాత్తుగా దారి పక్కనున్న ఓ పొద మీద పడ్డాయి. మాసి పీలికలైన దుస్తుల్లో ఉన్న ఓ శవం కనిపించింది. శవంలో 35 భాగం అస్థిపంజరంగా మారింది. ఓ కుక్క ఆ చేయి పట్టి లాగుతుంటే అస్థిపంజరం కార్మికుడి కంట పడింది. ఆ దృశ్యాన్ని తన మిత్రులకు కూడా చూపించాడు ఆ కార్మికుడు. వాళ్ళల్లో ఒకడు వెంటనే ఆ విషయం పోలీసులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న వికాసపురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సింగు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గబగబా పొద దగ్గరికెళ్ళి ముళ్ళ పొదల్లో ఉన్న అస్థిపంజరాన్ని చూశాడు. దుస్తుల్ని జాగ్రత్తగా గమనించి అది ఆడపిల్ల స్కర్టుగా గుర్తించాడు. స్కర్టు అడుగున చిరిగిపోయిన బ్రా కూడా కనిపించింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు సహాయం లేనిదే కేసు ముందుకు సాగదని గ్రహించాడు. వెంటనే పోలీసు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటోలు తీయించి అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించాడు. దానికంటే ముందు సిబ్బంది అందరూ ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా గాలించారు. 2-3 నెలల క్రితం నాటి మిస్సింగ్ కేసుల రిజిస్టర్ బయటికి తీయమని అసిస్టెంట్లకు పురమాయించాడు ఇన్స్పెక్టర్ సింగు. అంతలో ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చింది. హతురాలు 15-18 ఏళ్ల మధ్య వయస్కురాలై ఉంటుందని, హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని నివేదిక పేర్కొంది. ఆమె స్కర్ట్ మీద ఉన్న స్పెర్మ్ గుర్తుల్ని బట్టి సామూహిక లైంగిక దాడి చేశారని, మెడ ఎముక విరిచి చంపారని తేలింది. రిపోర్టు చదువుతుండగా అసిస్టెంట్ ఒకరు మిస్సింగ్ కేసుల ఫైల్ తెచ్చి సింగ్ ముందు పెట్టాడు. 2.5 నెలల క్రితం, అంటే ఆగస్టు 16న తమ కూతురు పుష్ప కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఒకటి కనిపించింది అతడికి. వెంటనే వాళ్లను స్టేషన్కి పిలిపించాడు. అస్థిపంజరం మీద దొరికిన స్కర్టు తెప్పించి వాళ్లకు చూపించాడు. దాన్ని చూడగానే పుష్ప తల్లి గుండెలు పగిలేలా ఏడవసాగింది. పుష్ప తండ్రి 2 చేతుల్లో ముఖం దాచుకుని రోదించసాగాడు. చనిపోయిన బిడ్డను తెచ్చివ్వలేం, హంతకులకు గట్టి శిక్ష పడేలా చూస్తానని మాట ఇస్తున్నా అని పుష్ప తల్లిదండ్రులను ఓదార్చి తరువాత మెల్లగా వారి నుంచి వివరాలు రాబట్టాడు. పుష్ప చాలా అందమైన అమ్మాయి, సన్నగా ఆకర్షణీయంగా ఉండేది. ఆమెకు ఒక అక్క, వివాహితురాలు. పుష్ప తండ్రి జయరాం, తల్లి బుధవారి. ఆమె కేశవ ప్లాంట్లో పనికి వెళుతుంది. అందమైన పుష్ప యవ్వనంలోకి అడుగు పెట్టింది. కానీ ఆమె ధ్యాస అంతా చదువు మీదే. అయితే ఆమెకు సినిమాలంటే పిచ్చి. అభిమాన హీరో సినిమాలైతే మరీ పిచ్చి. 2.5 నెలల క్రితం జయరాం ఒకరోజు ఇంటికొచ్చేసరికి రాత్రి 9 అయింది. అతని భార్య బుధవారి పరధ్యానంగా ఉంది. ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. పుష్ప సాయంత్రం అనగా రాంబాయి పిన్ని ఇంటికి వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదండి అని చెప్పింది భార్య బుధవారి.
దానికి అంత కంగారెందుకు, నేనెళ్ళి తీసుకొస్తాను అని జయరాము వెంటనే రాంబాయి ఇంటికి వెళ్ళాడు. అయితే పుష్ప అసలు ఆ రోజు సాయంత్రం వాళ్ళింటికి రానేలేదని చెప్పారు. దాంతో జయరాం మనస్సులో భయం మొదలైంది. అప్పటిదాకా ధైర్యంగా ఉన్నవాడు ఒక్కసారిగా వణికిపోయాడు. పిల్ల ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో అని కలవరపడసాగాడు. తెలిసిన వాళ్ళందరిళ్లకు తిరిగాడు. పుష్ప జాడ తెలియలేదు. చివరికి ఆ రాత్రే వికాసపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు. తరువాత పోలీసులు చాలా రోజులు వెదికారు. ఆమె జాడ దొరకలేదు. సడన్గా ఈరోజు అస్థిపంజరమై కనిపించేసరికి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. జయరాము కంట తడి పెడుతూ ఇన్స్పెక్టర్ సింగ్కు వివరాలన్నీ చెప్పాడు. బాగా పరిచయస్తులే పుష్పను రేప్ చేసి చంపి ఉంటారని ఇన్స్పెక్టర్ అనుమానించాడు. అందుకే కేసు దర్యాప్తు కేశవ్ ప్లాంట్ నుంచే ప్రారంభించాడు. పుష్ప ఇంటి సమీపంలో ఉండేవాళ్ళందరూ కేశవ్ ప్లాంట్ ఉద్యోగస్తులే. ఆ ప్రాంతంలో దాదాపు 150 మంది ఆ ప్లాంట్లో పనిచేస్తున్నారు. అందులో 45 మంది సూపర్వైజర్లుగాను, 3 వాచ్మెన్లుగాను, మిగిలిన వారు కూలీలుగాను పనిచేస్తున్నారు. 6 రోజుల పరిశోధన తర్వాత కొంత పురోగతి కనిపించింది. పుష్ప తప్పిపోయిన రోజు నుంచే ముస్తఫా, ప్రభాత్, మిలన్ అనే 3 వ్యక్తులు కూడా ప్లాంట్లో పనిలోకి రావడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు వీళ్లకు సంబంధం ఉండొచ్చునని ఊహించాడు సింగ్. వెంటనే ఫ్యాక్టరీ కేంద్ర కార్యాలయాన్ని కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూలు చేసిన ఫైల్స్లోంచి వాళ్ళ అడ్రస్లు తీసుకున్నాడు. అడ్రస్ ప్రకారం ముస్తఫాను పట్టుకునేందుకు సిబ్బందిని తీసుకుని బీహార్ చప్రాలోని లాల్ఘాటియా గ్రామానికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ సింగ్. అయితే ముస్తఫా అక్కడ లేడు. చాలా కాలంగా అతను ఢిల్లీలోనే ఉంటున్నాడని, ఇంటికి రావడం లేదని అతని భార్య, చెల్లెలు చెప్పారు. అది నిజమో కాదో అని ఇరుగు పొరుగును కూడా ప్రశ్నించి వివరాలు రాబట్టి ఢిల్లీ తిరిగొచ్చాడు. ముస్తఫా ఒక వేశ్య ఇంట్లో ఉన్నాడని పోలీసు ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకుని అర్ధరాత్రి ఆ ఇంటి మీద దాడి చేశాడు. ముస్తఫాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు. అతడికి పోలీసు భాషలో ఘన సన్మానం చేస్తే గాని నిజం చెప్పలేదు ముస్తఫా. ముస్తఫా, ప్రభాతు, మిలను 3 ఒకే ప్రాంతానికి చెందినవాళ్ళు. మంచి వయస్సులో ఉన్నారు. పైగా మందు, మగువ అంటే 3కి ఆసక్తి కావడం వల్ల వారి మధ్య స్నేహం గట్టిపడింది. 3 ఒకే చోట పనిచేయడం వాళ్ళకి మరో ప్లస్ పాయింట్. ఒకే క్వార్టర్లో కలిసి ఉండేవాళ్ళు. చీకటి పడితే కలిసి మందు కొట్టేవారు. జేబులో డబ్బులు గలగల్లాడుతుంటే ఢిల్లీ వేశ్యావాటికల్లో కాలక్షేపం చేసేవారు. పుష్ప తల్లి బుధవారి కూడా కేశవ్ ప్లాంట్లో పనిచేస్తోంది. ఆమెకు ముస్తఫాతో పరిచయం కలిగింది. ముస్తఫా అప్పుడప్పుడు వాళ్ళింటికి వచ్చేవాడు. అందరితోనూ కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు. ఆ విధంగా పుష్పతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమెకు సినిమా పిచ్చి. ఆమె అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే మొదటి రోజే చూడాలని కోరిక. ముస్తఫా ఆమె బలహీనతలన్నీ తెలుసుకున్నాడు. ఆమెకు, ఆమె స్నేహితురాళ్లకు 2-3 సార్లు టిక్కెట్లు కూడా తెచ్చిచ్చాడు. అలాగే ఒకరోజు ముస్తఫా పుష్ప వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. గుమ్మంలోకి వెళ్ళి లోపల ఎవరున్నారు అని స్వరం పెంచి అడిగాడు. హాల్లో అమ్మ లేదా అని పుష్ప గొంతు వినిపించింది. లేదే అన్నాడు. పక్కింటికి వెళ్ళిందేమో అని మళ్ళీ లోపల నుంచి సమాధానం వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అడిగాడు ముస్తఫా. స్నానం చేస్తున్నాను. ఆ మాట వినగానే ముస్తఫా ఉలిక్కి పడ్డాడు. పుష్ప యవ్వనపు సిరులు అతని కళ్ళ ముందు కదలాడాయి.
మనస్సు పొరల్లో దాగిన కోరిక తలెత్తింది. చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేస్తూ బాత్రూమ్ దగ్గరికెళ్ళి వంగి ఒక కన్ను మూసి కీహోల్లోంచి చూశాడు. పూర్తిగా నగ్నంగా ఉన్న పుష్ప స్నానం చేస్తున్న దృశ్యం కనిపించింది. తడిచిన ఆమె నగ్న సౌందర్యం చూసి ముస్తఫా పిచ్చివాడయ్యాడు. ఆమె స్నానం ముగించి టవల్ అందుకోవడంతో వెంటనే బయటికి వచ్చి తన క్వార్టర్ వైపు వెళ్ళిపోయాడు. పుష్ప స్నానం చేస్తున్న దృశ్యమే అతని కళ్ళ ముందు పదే పదే కనిపిస్తోంది. అదే అతడిని వదలకుండా వెంటాడుతోంది. పుష్ప నగ్న సౌందర్యాన్నే తలుచుకుంటున్నాడు. అతడి మనసు తనువు కోరికలతో రగిలిపోతోంది. యథాప్రకారం స్నేహితులు ముగ్గురు ఆ రోజు సాయంత్రం కలుసుకున్నారు. రాత్రి మందు కొట్టారు. మద్యం మత్తులో ఉదయం తాను చూసిన దృశ్యాన్ని మిత్రులిద్దరికీ వర్ణించి చెప్పాడు ముస్తఫా. ఇక దాంతో ఆ ముగ్గురిలోనూ కోరికలు పాముల్లా బుసలు కొట్టాయి. సరిగ్గా అదే సమయంలో పుష్ప వీధిలో కనిపించింది. వీధిలో మసక చీకటి, జనసంచారం తక్కువగా ఉంది. టక్కున ముస్తఫాకు ఒక ఆలోచన తట్టింది. మిత్రుల చెవులు కొరికి బయటికి వెళ్ళాడు. పుష్పను అప్పుడే చూస్తున్నట్టు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. రాంబాయి పిన్ని ఇంటికి అని చెప్పింది. మీ హీరో సినిమా టీవీలో వస్తోంది, చూడవా అన్నాడు. నిజమా? అవును, మా టీవీ చెడిపోయింది అంది నిరాశగా. మా టీవీలో చూడొచ్చుగా అన్నాడు. మీ టీవీలోనా అంది సాలోచనగా. అవును, మా క్వార్టర్లోకి పద అన్నాడు ముస్తఫా తన గదికి దారి తీస్తూ. పుష్ప ఒక్క క్షణం రెండు వైపులా ఆలోచించింది. కానీ అభిమాన హీరో సినిమా ఆమెను లొంగదీసుకుంది. ముస్తఫా గదిలోకి అడుగు పెట్టింది. కానీ ఆ గదిలో టీవీ లేదు. ఆశ్చర్యపోయింది. అంతలోనే ఆమెను భయం చుట్టుముట్టింది. మనస్సు ఏదో హెచ్చరిక చేసింది. గబుక్కున వెనుతిరిగింది. ముస్తఫా అలర్ట్ అయ్యాడు. గబాల్న తలుపులు మూశాడు. బాత్రూంలోంచి బయటకు వచ్చిన ప్రభాతు, మిలను ఆమె నోరు నొక్కి ఆమెను ఎత్తి మంచం మీద పడేశారు. 2 గంటల పాటు వాళ్ళు ముగ్గురు రాక్షసంగా ఆమె శరీరంతో ఆడుకున్నారు. పుష్పకు స్పృహ తప్పింది. హఠాత్తుగా ఆ దుష్టత్రయానికి ఒక అనుమానం వచ్చింది. పుష్పకు మెలకువ వచ్చాక వెళ్ళి తల్లిదండ్రులకు చెబితే తమ పరిస్థితి ఏమిటి, వీధిలో జనాలకు తెలిస్తే తమను కొట్టి చంపేస్తారని భయం వేసింది. దాంతో ప్రభాతు, మిలన్లు ఆమె కదలకుండా పట్టుకున్నారు. ముస్తఫా ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఇక ఆలస్యం చేయకుండా శవాన్ని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో దట్టమైన పొదల మధ్యకు తీసుకెళ్ళి అక్కడ పడేశారు. వెంటనే భారీ వర్షం కురిసింది. ముస్తఫా చెప్పిందంతా రికార్డు చేశాడు ఇన్స్పెక్టర్ సింగ్. ముస్తఫా ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రభాతు, మెలన్లను పట్టుకుని ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. ఎవరి మీదైనా అభిమానం ఉండాల్సిందే, కానీ అది హద్దు మీరితే విచక్షణతో ఆలోచించకపోబట్టే కదా ఇంత ఘోరం జరిగింది అని బాధపడ్డాడు ఇన్స్పెక్టర్ సింగ్. స్నేహితులు, కథ చాలా బాగుంది కదండి. నిజ జీవితంలో కూడా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసి వారిని ఇంటికి పిలిచి వారిని కూర్చోబెట్టి కబుర్లు చెప్పడం మంచిది కాదండి. ఈ కథ కూడా అదే చెబుతోంది కదా. ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం మనకు చాలా కష్టం. అందున ఆడపిల్లలున్న ఇంట్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పరిచయాలకే ఎవరిని ఇంటికి తీసుకురాకూడదండి. కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోతే వాటిని చక్కబెట్టుకోవడం ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది. పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉందాం. నా కథ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ స్నేహితులు. అలాగే కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.